హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఫ్రైడే శ్రావణ మాసం కదా, అందరు వ్రతం చేసుకుంటున్నారు. అలాగే నేను కూడా చేసుకుంటున్నా. అందుకే ఇవాళ డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేసాము. మాతో పాటు మీరు కూడా చేసేయండి. మా ఆయన అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాడు. అవును, డెకరేషన్ చేస్తున్నారు. మా బావ అయితే డెకరేషన్ చేస్తున్నారు. మా అక్క కందది కాబట్టి మా బావ చేస్తున్నారు. ఆ స్టాండ్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ స్టాండ్. వ్రతం కోసమే స్పెషల్ గా ఆర్డర్ చేసిన. ఎవ్రీ ఇయర్ యూజ్ అవుతుంది కదా అని చెప్పి. నేను నార్మల్ గా ఏమనుకున్నా అంటే అరిటాకు ప్లెయిన్ డిజైన్ వేసుకొని ఫ్లవర్స్ తోనే డిజైన్ చేద్దాం అనుకున్నా. నేను ఎంత తిరిగినా గానీ ప్లెయిన్ అరిటాకు డిజైన్ నాకు దొరకలేదు. ఇట్లా దొరికింది. సర్లే ఈసారికి ఇట్లా చేద్దామని నేను అచ్చంపేట నుంచి వచ్చిన, పూజ చేస్తారని వచ్చిన మా అక్క వాళ్ళు. నేనే చేస్తా డెకరేషన్ అంతా. ఇది బ్లౌజ్ క్లాత్ అన్నమాట. టీపై లేదు యాక్చువల్ గా. టీపై అయితే కొంచెం ఇంకా బాగుంటది. ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు అమ్మవారిని పెడితే ఇక్కడ వరకు వస్తుంది. కిందికి అవుతుందేమో. రెడీ చేస్తున్నాం, శారీ కడుతున్నాం, అట్లే చైన్స్ వేస్తున్నాం, అన్ని రెడీ చేసి పెట్టేస్తాం. రేపు పొద్దుగాల పూజ. అంటే సరిపోతుందా హైట్? ఈ శారీ ఇప్పుడు కడతాం, అమ్మవారికి కడతాం. చాలా బాగుంది. ఆ డెకరేషన్ అయితే అక్కడితో ఆగిపోయింది. శారీ కట్టడమే పెద్ద టాస్క్. ఫైనల్ గా ఎట్లా వస్తుందో అయితే తెలీదు. వీడియోస్ అయితే బాగానే చూసిన. ఈ రోజు నిద్ర ఏమొద్దు, మనకి తిండి కూడా ఏమొద్దు. ఇది వచ్చే వరకు కూర్చుందాం. ఇన్నే శారీ పొడవుగా కాకుండా ఇట్లా హాఫ్ కి ఫోల్డ్ చేసి కుర్చీలు పెట్టుకుంటున్నా. ఫస్ట్ మనం ఇప్పుడు కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఈ కుర్చీలు అన్నిటిని మంచిగా సెట్ చేసుకొని బిందె లోపలికి వేసేయాలి. మన డెకరేషన్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇలా రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. రేపు మార్నింగ్ చేసుకుంటా. కొంచెం డెకరేషన్ ఫ్లవర్స్ తో ఉంది. అమ్మవారిని అయితే టోటల్ గా రెడీ చేసేసిన. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, వెళ్ళేసి పడుకుంటా. మా అమ్మవారు ఎలా ఉన్నారో మీరు కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇలా రెడీ అయ్యాను. నా హెయిర్ స్టైల్ వచ్చేసి నా ఫ్రెండ్ చేసింది. బాగుందా? ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. గంధం పెడుతుంది కాళ్ళకి. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తినమ్మ వాయినం. వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా నేను 9 వెరైటీస్ ప్రసాదాలు చేశాను. ఏంటంటే భక్షాలు, పెరుగన్నం, పులిహోర, పంచామృతం, కేసరి, బెల్లమన్నం, గారెలు, పులిహోర, పూర్ణాలు, శనగలు. భక్షాలు అంటే చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ భక్షాలు టేస్ట్ చేస్తున్నా. ఫుడ్ అంతా తినేసినావు, మరి ఎట్లుందో టేస్ట్ చెప్పవా? ఫుల్ బాగుంది. పెరుగన్నం అయితే ఫుల్ బాగుంది. ఏది నచ్చింది? సిరాపురి. ఈ ప్రసాదాలన్నీ అమ్మ చేసింది. నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయిపోయింది. చాలా బాగా జరిగింది. నేను మార్నింగే పూజ చేసుకున్నాను. వాయనం ఈవినింగ్ ఇస్తాను. ఇప్పుడు నాకు వాయనానికి పిలిచారు, నేను వెళ్ళేసి వస్తాను. సో గైస్, ఇవాళ మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అంతే గైస్, నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.